కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. నెక్స్ట్ సంక్రాంతికి బాక్సాఫీస్ వార్ రంజుగా మారనుంది. టాలీవుడ్ స్టార్ హీరోస్ మధ్య బిగ్ ఫైటే కాదు, కలర్ఫుల్ భామల మధ్య టఫ్ కాంపిటీషన్ నెలకొంటోంది. 2026 పొంగల్ మాదంటే మాదేనని బరిలో దిగుతున్న హీరోయిన్స్ ఎవరు? వీళ్ళకే ప్లేస్ లేదనుకుంటే పొరుగు నుండి వస్తున్న ముద్దుగుమ్మలెవరు చూద్దామా? టాలీవుడ్ నెక్స్ట్ సంక్రాంతికి రిలీజ్ అయ్యే లిస్ట్ లిమిటెడ్ నుండి అన్లిమిటెడ్ కు టర్న్ తీసుకుంది. ఒక్కొక్కరుగా పొంగల్ బరిలోకి దూసుకొస్తున్నారు. చిరంజీవి, నవీన్ పోలిశెట్టి ఎప్పుడో ఈ పండుగపై కన్నేస్తే ప్రభాస్, శర్వానంద్, రవితేజ రీసెంట్లీ జాయిన్ అయ్యారు. ఇక హీరోల మధ్య ఈ లెవెల్లో కాంపిటీషన్ ఉంటే మరి హీరోయిన్స్ మధ్య ఉండదా? ఈసారి చాంతాడంత లిస్టే ఉంది. ఫస్ట్ పండుగకు కళ తీసుకురాబోతున్నారు గ్లామరస్ గర్ల్స్ మాళవిక మోహన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్. జనవరి 9న రిలీజ్ అయ్యే రాజాసాబ్తో ఆడియన్స్ కు మస్త్ ట్రీట్ ఇవ్వబోతున్నారు. ఈ ముగ్గురు కెరీర్స్ కు ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఫిల్మ్. ఫ్యామిలీ ఆడియన్స్ నాడి పట్టేసిన అనిల్ రావిపూడి ఈసారి బిగ్ బాస్ చిరంజీవిని, వెంకీ మామను కలిపి తీసుకొస్తున్నాడు. బాక్సాఫీస్ దగ్గర సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఇక చిరుకు జోడీ నయనతారను సెట్ చేశాడు. ప్రమోషన్లే చేయని నయనతార కూడా అనిల్ ఏ మాయ మాటలు చెప్పాడో ఫస్ట్ నుండి ప్రమోషన్ స్టార్ట్ చేసింది. ఇక రిలీజ్ ఈవెంట్ లో సందడి చేసి సినిమాపై అటెన్షన్ పెంచేస్తుందేమో చూడాలి. మీనాక్షి చౌదరికి సంక్రాంతి సెంటిమెంట్ బాగా కలిసొచ్చింది. ఈ పండుగకొచ్చిన ప్రతిసారి హిట్ కొట్టేస్తోంది మీను. ఈ 2 పొంగల్స్ నుండి బ్లాక్ బస్టర్స్ నమోదు చేసింది మేడం. లాస్ట్ ఇయర్ సంక్రాంతికి వచ్చిన గుంటూరు కారంతో పాటు ఈ ఏడాది సంక్రాంతికి వస్తున్నాంతో ఇండస్ట్రీ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది. నెక్స్ట్ ఇయర్ పండుగకు నవీన్ పోలిశెట్టి అనగనగా ఒక రాజుకు రాణిలా మారబోతోంది. ఈ సంక్రాంతితో హ్యాట్రిక్ హిట్ కొడుతుందేమో, లెట్స్ వెయిట్ అండ్ వాచ్. నారీ నారీ నడుమ మురారి అంటూ బాలకృష్ణ ఓల్డ్ ఫిల్మ్ టైటిల్ తో వచ్చేస్తున్న శర్వానంద్ కూడా సంక్రాంతికి వచ్చే ఛాన్సే ఉందని సమాచారం. ఇందులో 2 భామలతో డ్యూయట్ పాడబోతున్నాడు. సంయుక్త మీనన్, సాక్షి వైద్య యంగ్ బ్యూటీస్ పొంగల్ బరిలో దిగబోతున్నారు. వీరికి తోడు రవితేజ, కిషోర్ తిరుమల ఫిల్మ్ కూడా రాబోతుందని టాక్ వినిపిస్తోంది. ఇక ఇదే నిజమైతే 2 భామలు వీరితో పోటీ పడక తప్పదు. టాలీవుడ్ లోనే ఈ లెవెల్లో కాంపిటీషన్ ఉంటే డబ్బింగ్ చిత్రాలైన జననాయకంతో పూజ, మమిత కరుప్పుతో త్రిష, పరాశక్తితో శ్రీలీల వచ్చే ఛాన్స్ ఉంది. మరి ఈ భామలు సై అంటారో లేక నై అంటారో ఈ ఇయర్ ఎండింగ్ లో తేలిపోనుంది.